మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 జూన్ మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలా తెలుసుకునే ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే, రవి జూన్ 15వ తారీఖున మిథునంలోకి ఉదయం 7:30 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు జూన్ 1న మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు. అది కూడా పగలు 3:37. బుధుడు జూన్ 14వ తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం. శుక్రుడు జూన్ 12వ తారీఖున సాయంకాలం 6:30 ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను, కేతు వచ్చి కన్యారాశిలోను సంచారము. శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ ఆయన రేవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము మనకి సింహరాశిలోకి వస్తుంది. సింహరాశికి రాశ్యాధిపతి వచ్చి రవి. సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళకి శుక్రుడు మాత్రం వీళ్ళకి శుభాన్ని ఇచ్చే గ్రహంగా మనం ఈ మాసంలో చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాలు అంటే వీళ్ళకి ఎదురయ్యే సమస్యలు కావచ్చు, అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, కొన్ని సన్నివేశాలు ఎదురవుతూ ఉండడం, సన్నివేశాల ద్వారా వాటి ద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన మాత్రం చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి మార్గం కనపడడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి సింహరాశి వాళ్ళకి గత కొంతకాలంగా ద్వితీయార్థంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది. వాక్స్థానంలో ఎప్పుడైతే పాపగ్రహం అక్కడ మనకి ఉంటుందో ఆవేశపూరితమైన మాటలు, అవమానాలు పొందడం లేదా ఎవరినైనా నిందించడం, మనం నిందించడం కానీ లేదా ఒకళ్ళ ద్వారా మనం పొందడం కానీ, కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. ఒక్కోసారి మానసికంగా కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కానీ చూసుకుంటే కొంతవరకు వీళ్ళకి ఉపశమనం అనేది కలుగుతుంది. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎంచుకునే ఆదాయ మార్గాలు అంటే ఉద్యోగం చేస్తూనే ఒక చిన్న వ్యాపారం ఏదైనా చేస్తూ ఉండాలి, లేదా వ్యాపారంలోనే విస్తరణ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా మీకు కాస్త అనుకూలంగా కనపడడం అనేది జరుగుతుంది. కాస్త ఆర్థిక వృద్ధి అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ మానసిక రకమైన సమస్యలు ఉన్నా కూడా గమనించాల్సింది ఏంటంటే ఆర్థికపరమైన వృద్ధి మాత్రం ఇక్కడ వీళ్ళకి తప్పకుండా కనబడుతుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా కొంచెం చిన్న చిన్న చదువు విషయాల్లో వాటిల్లో సమస్యలు ఏర్పడడం, శ్రద్ధ లేకపోవడం, లేదా అనవసరమైన విషయాల్లో ఎక్కువగా మక్కువ చూపడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క జూన్ మాసంలో వీళ్ళకి కానీ చూసుకుంటే వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా కొంత ఆదాయం అంటే వ్యాపారాన్ని విస్తరించుకుందుకు దానికి ఆదాయ మార్గాలు చూసుకుంటారు. దీంతో పాటుగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్త లాభపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వ్యవసాయదారులకు కూడా గిట్టుబాటు ధరలు రావడం ఇలాంటివి కూడా మనకి కనపడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ పరంగా కూడా సింహరాశి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల్లో ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం. ఎందుకంటే దశమస్థానంలో రవి ఎప్పుడైతే సంచారం మొదలు పెడతాడో మొదటి ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది కనబడుతుంది.
కాబట్టి వీళ్ళకి రాజకీయ రంగాలు అంటే ఇంచుమించు ద్వితీయార్థం కూడా లాభంలోకి వెళతాడు. కానీ వీళ్ళు అంటే రాజ్యస్థానంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉండడం, వాళ్ళకి ఏవైతే అనుకున్న దానికన్నా కాస్త ప్రభావం ఎక్కువగా ఉండడం, అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల్లో పనిచేస్తున్న వాళ్ళు అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉండడం, ఎవరైనా బదిలీలు అలాంటివి కోరుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి బదిలీలు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క లలిత కళలకు సంబంధించి వాటి గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో లేకపోతే వాటికి సంబంధించిన వాటిలో కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అవి చేయాలనుకుంటున్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఎదురుతాయి. అలాంటి విషయాలు జాగ్రత్త వహించుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అదే ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో సింహరాశిలో స్త్రీలు వాళ్ళు కూడా కాస్త ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి అధికంగా ఉండడం, కుటుంబంతో సమయం తక్కువగా గడపడానికి రావడం అనేది ఇక్కడ మనకి ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రం మంచి ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో వాటికి సంబంధించిన విషయాల గురించి ఇంట్లో మాట్లాడుకోవడం, చర్చలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నప్పుడు సింహరాశి వాళ్ళకి సానుకూల ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు అంటే ఈ అనుకూలమైన ఫలితాలు ప్రతికూల ఫలితాలు కూడా రెండు సమానంగానే ఉన్నాయి వీళ్ళకి. దీంతో పాటుగా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ గణపతి గరిగితో ప్రతిరోజు పూజ చేయడం ద్వారా ఈ యొక్క ఏవైతే మీకు జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు ఏవైతే అడ్డంకులు వస్తాయో వాటిని అన్నిటినీ కూడా ఆ గణపతి తీసేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు. గోచార ఫలితాలు అంటే మనకి కేవలం 30% మాత్రమే వీటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి. ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండలిలో చూసుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనపడుతుంది. అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి? కాస్త అనుకూలంగానే ఉంటాయి. దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ గోచారం బాగుంది, మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏవైనా దోష పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండూ బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ ఫలితాలు అనేవి తప్పకుండా చూసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.